హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర గుడిలో ప్రసాదం లాగా రావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూపిపోతున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారనుకో అచ్చం గుడిలో ప్రసాదం లాగా అయితే వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసారనుకో ఆ టిప్స్ ఎక్కడెక్కడ వాడామో ఏంటి అనేది అర్థమైపోతుంది. అలాగే చింతపండు పులిహోర ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇలా చేశారనుకో దానికైతే ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ఇలాగా విడదీసుకొని నానబెట్టేసాను అనమాట. మీరు చేసే క్వాంటిటీని బట్టి చింతపండు తీసుకోవాలి, ఎక్కువైనా పర్వాలేదు. అది ఎక్కడ ఎలా వాడాలనేది స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. నేనైతే ఇంకా నా రైస్కి సరిపడా తీసుకున్నాను. ఇప్పుడు అది నానేలోపు ఒక పక్కన 2 స్పూన్లు ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 1 స్పూన్ మెంతులు వేస్తే చేదు వస్తుంది అనుకుంటారు కదా, అలా ఏం రాదండి, టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు ధనియాలు వేసుకొని 1 స్పూను మిరియాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్లే ప్రసాదంలాగా వస్తుందన్నమాట, గుళ్ళో ప్రసాదంలాగా. మిరియాలు, మెంతులు, ఆవాలు వేస్తాం కదా, ఇలా వేసామనుకో టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకైతే పర్వాలేదు, తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. వీటిని అయితే ఇప్పుడు వేయించుకోవాలన్నమాట. ఇలాగా మాడిపోతాయి కదా, అందుకని కలుపుతూ వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ మారుతూ ఉన్నాయి మెంతులు అయితే. మరీ ఎక్కువ వేయించామనుకో మాడిపోతాయి, అప్పుడు చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా చూసారు కదా, ఇలాగ చిటపటలు ఆడేటప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చూడండి, అర్థమైపోతుంది వేగాయా లేదా అని. స్మెల్ అయితే వస్తుంది కమ్మగా. అప్పుడైతే స్టవ్ ఆపేసుకొని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇవి చల్లారేలోపు ఇక్కడ నేనైతే రైస్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే పెట్టుకుంటున్నాను. మామూలు నార్మల్ రైసే పెడుతున్నానండి, ఇంట్లో వాడుకునే వడ్ల బియ్యమే. వీటిని అయితే ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని 1 గ్లాస్ అయితే తీసుకున్నాను కదా రైసు, వాటిని అయితే 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే పడుతుంది, కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి. చూసారు కదా, 1 గ్లాస్ వేసాను, హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. 1.5 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాం అనుకో రైస్ పొడి పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా, పులిహోరకు కాబట్టి. చూసారు కదా, ఇలాగా 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, 3 కూడా అవసరం లేదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఈలోపు నేనైతే ముందుగా చింతపండుని అయితే నానబెట్టాను కదా, దాన్ని అయితే బాగా స్మాష్ చేశాను. ఇక్కడ 1 స్పూన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చింతపండు గుజ్జుని అయితే దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఒక స్టెయినర్ తోటి ఇలా యాడ్ చేసుకున్నాం అనుకో డస్ట్ ఏమి రాకుండా, తుక్కు అవి ఇవి ఉంటాయి కదా చింతపండులో, పీసులు, గింజలు, తొక్కలు అవన్నీ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలాగ చేసుకున్నాం అనుకో. చూసారు కదా, ఇలాగ ప్రెస్ చేస్తూ ఉంటే ఆ గుజ్జు అనేది దిగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, అలాగా మొత్తం చింతపండు పులుసు మొత్తం దిగే వరకు అలా చేసుకోవాలి. ఇదంతా చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బాగా స్మాష్ చేసి నొక్కేసామనుకో మొత్తం గుజ్జు అంతా వచ్చేస్తుంది అనమాట. చూడండి, చూసారు కదా, మొత్తం ఇలా వేసుకున్న తర్వాత ఉడుకుతూ ఉంది చింతపండు గుజ్జు అనేది. ఈ టైంలో 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వేసి కొంచెం అయితే ఉప్పు వేసుకుంటున్నాను పులుసుకు సరిపడా. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మాడిపోకుండా తిప్పుతూ ఉడికించుకున్నామనుకో అది అనేది దగ్గరకు వస్తూ ఉంటుందన్నమాట. చింతపండు గుజ్జు మొత్తం దగ్గరకు అవుతుంది. అప్పటి వరకు అయితే ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పసుపుని, ఉప్పుని. ఇలాగా ఇప్పుడు ఈ చింతపండు ఉడుకుతూ ఉంది కదా ఒక సైడు, ఇది ఉడికేలోపు ఇక్కడ పూర్తిగా చల్లారిన దినుసులు అయితే ఉన్నాయి కదా, వీటిని అయితే మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మెత్తగా పౌడర్ అయితే చేశాను కదా. ఈ స్మెల్ అనేది పోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి.
ఈలోపు ఇక్కడ చింతపండు గుజ్జు అనేది రెడీ అయింది. చూసారు కదా, ఇలాగా బాండీ నుంచి సపరేట్ అయ్యి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. చూడండి, చిక్కగా అయింది కదా, మొత్తం ప్యూరీ మొత్తం రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తుంది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను, తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా వచ్చే వరకు ఉడికించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి, లేదంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా, చూసారు కదా, విజిల్ మొత్తం పోయే వరకు తీసేసి ఇప్పుడు మూత తీసి చూసేద్దాము రైస్ ఎలా ఉందని. ఇక్కడ చూడండి, రైస్ అయితే రెడీ అయింది. ఒకసారి గరిటెతో అలా కలిపి చూద్దాము. చూసారు కదా, పొడి పొడిగా అయితే ఉంది రైస్. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్ లాంటి దాంట్లోకి తీసుకున్నామనుకో పూర్తిగా చల్లారుతుంది. చల్లారిన తర్వాత కలుపుకుంటే పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఒక వెడల్పాటి ప్లేట్ దాంట్లోకి అయితే తీసుకొని గరిటెతోటి అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉన్నామనుకో మొత్తం బాగా చల్లారుతుంది. ఆయిల్ వేసాం కాబట్టి ముద్ద అవ్వదు అనమాట, పొడి పొడిగా ఉంటుంది. చల్లారాక ఇంకా పొడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇది చల్లారేలోపు పులిహోర కోసం తిరగమాత అయితే పెట్టుకుందాము. దానికోసం అయితే ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 2 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే కొద్దిగా జీలకర్ర 1 స్పూను, 1 స్పూన్ మినపప్పు అయితే వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను. రైస్ క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి, అదే ఎక్కువ ఉందనుకోండి 2-3 తీసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను, కారం ఉంది పిల్లలు తినరని చెప్పేసి. దాన్ని మధ్యలో కట్ చేసి 4 ముక్కలుగా చేసి వేసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని, చూసారు కదా, ఇలాగ మొత్తం బాగా పప్పులు అనేవి పచ్చెనగపప్పు మినపప్పు ఉన్నాయి కదా, క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకొని, ఆల్రెడీ చింతపండులో వేసాం కదా, ఇక్కడ కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆపేసాను. ఇక్కడ అన్నం అయితే చల్లారిపోయింది. చూసారు కదా, ఈలోపు రైస్ క్వాంటిటీని బట్టి తిరగమాత అనేది తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్. ఇలాగ ఒకసారి మొత్తం కలిపేసుకొని ముందుగా రెడీ చేసిన పౌడర్ అయితే ఉంది కదా, అన్నానికి సరిపడా వేసుకోవాలి. మిగిలింది స్టోర్ చేసుకొని నెక్స్ట్ టైం కలుపుకోవచ్చు, ఏమవ్వదు. మీరు కానీ ఉదయాన్నే చేయాలి, దేవుడికి చేయాలి అనుకున్నప్పుడు ఈ పొడిని అలాగే చింతపండు ప్యూరీని ముందు రోజు నైట్ చేసుకున్నారనుకో ఉదయానికి ఈజీగా ఉంటుందన్నమాట. మార్నింగ్ దేవుడికి పెట్టుకోవడానికి. అలాగా శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంకా ప్రసాదాలు పెడుతూ ఉంటాం కదా ఫ్రైడేస్, శ్రావణ శుక్రవారాలు. అలాగా ఇలా చేసేసారనుకో ఈజీగా అయితే అయిపోతుంది. ఇప్పుడు పొడిని అయితే మొత్తం కలిసేలాగా కలుపుకున్నాను. ముందు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఆల్రెడీ సాల్ట్ ప్యూరీలో వేసాం కదా, చింతపండు ప్యూరీలో, మళ్ళీ ఎక్కువైపోతుంది, సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అందుకని కొంచెం అయితే వేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసాను అనమాట. ఇప్పుడు రైస్కి సరిపడా ప్యూరీ తీసుకున్నాను, మిగతాది పక్కన పెట్టేశాను. అది కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, ఏమవ్వదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అర్జెంటుగా పిల్లలకి చేయాలి, స్కూల్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడైనా చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ టైం దేవుడికే చేయాలి అనుకున్నప్పుడైనా చేసుకోవచ్చు, ఏమవ్వదు. ఇంకొంచెం ఎక్కువ చేసుకొని స్టోర్ చేసి అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలాగే తిరగమాత కూడా వేసేసి ఇలా కలుపుకోవాలన్నమాట. గరిటెతోటి సరిగ్గా కలవదు కదా, చేతితోటి అయితే కలుపుకుంటాను. పులిహోర ఎప్పుడైనా చేత్తో కలుపుకుంటేనే బాగా కలుస్తుంది. చూసారు కదా, ఇలాగ కలుపుతూ ఉన్నామనుకో రైస్ మొత్తం బాగా కలుస్తుంది. ఇది ఒక గంట అరగంట ముందు అయితే కలిపి పక్కన పెట్టుకున్నామనుకో తినే టైంకి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. అప్పటికప్పుడైతే పుల్లగా ఉప్పుగా టేస్ట్ అర్థం అవ్వదు. చూసారు కదా, టేస్ట్ చూడకపోయినా సరే దేవుడికి ఇలాగా పెట్టేసుకోవచ్చు. ఈజీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా, గుడిలో ప్రసాదం పులిహోర అయితే. వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూడండి ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది పులిహోర అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని దేవుడికి అయితే తీస్తున్నాను.
పక్కకి చూడండి. అంతే, గుడిలో ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.